హలో అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రేచల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు వ్లాగ్స్. సో ఇవాళ ఏంటంటే పెళ్లి మొన్న అయింది, హడావుడి అదంతా కూడా ఇంకా తగ్గలేదు. 3 days అయిందనమాట. ఇది 3వ రోజు. మా తమ్ముడు వాళ్ళు అండ్ మా మరదలు ఈ రోజు ఇంటికి అయితే రాబోతున్నారు అనమాట. ఈ రోజంతా మాకు చాలా హడావిడి ఉంది, చాలా పనులు ఉన్నాయి. సో వీడియో షూట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. దియాంష్క, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? పొయ్యికు ఇందులో పెట్టు ఇందులో వేసి అన్ని ఇందులో వేసి. ఇదిగో వెల్లుల్లిపాయలు అయితే ఒలిచామన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి. అండ్ ఇక్కడ గోంగూర ఇదంతా కూడా ఒలిచేస్తున్నాము. ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి ఇంకా మొత్తం పనులన్నీ చేసుకోవాలి. వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ ఛానల్ ని లైక్ షేర్ ఎవరు వస్తున్నారు? రూపస్ మావయ్య వస్తున్నాడా? రూపస్ మావయ్య అత్త వస్తున్నారా? తాత కూడా వస్తున్నాడా? ఏడు మరి నువ్వేం చేస్తున్నావు మరి ఇప్పుడు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? పడుకుంటావా? సో వంటలు అవన్నీ అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను స్వీట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తున్నారు కదా, నోరు తీపి చేస్తే బాగుండిద్దని సేమియా అయితే చేయబోతున్నాను. స్వీట్ ప్రిపరేషన్ కోసం అన్నీ నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాను, సో దట్ ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇంకా స్వీట్ వచ్చేసి ఇక్కడ సేమియా అయితే చేయబోతున్నాను. అండ్ ఓవరాల్గా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాయి. చికెన్ ఫ్రై ఒకటి చేసాము, అండ్ చికెన్ ఫ్రైతో పాటు టమాటా కొత్తిమీర పచ్చడి చేసాము. దాని తర్వాత ఇంకొక కర్రీ గోంగూర చికెన్ చేసామన్నమాట. సో చికెన్ ఫ్రై నేను చేశాను, అండ్ పచ్చడి కూడా నేనే చేశాను, స్వీట్ కూడా నేనే చేశాను. మా అమ్మ గోంగూర కర్రీ అండ్ రైస్ పెట్టింది. సో ఇంకా ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసారు. మేమంతా ఫ్రెష్ అయిపోయి వాళ్ళు వచ్చేసరికి టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అయిందనమాట. సో ఇంకా పెళ్ళయ్యాక 3rd డేన పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తారనమాట. సో మా సైడ్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుతుంది. పెళ్ళైన రోజు 3వ రోజున ఇక్కడికి అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట. సో వచ్చేటప్పుడు చుట్టాలు కూడా వస్తారనమాట, అమ్మాయి వాళ్ళ తరపు నుండి వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ 3 days ఉండి మళ్ళీ వెళ్తారనమాట. సో అట్లా ఉంటుంది మాకు ప్రాసెస్. సో నేను మా చెల్లి రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. మా తమ్ముడు, మా మరదలు ఇప్పుడే కొత్త కదా, కొన్ని రోజులు పోయాక నేను మాట్లాడిస్తాను. అందరూ ఇంట్లోకి వచ్చేసాక ఇప్పుడు వాళ్ళకి స్వీట్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. నేనైతే అసలు ఇక్కడ చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎలా ఉందో, చాలా క్రీమీగా అండ్ చాలా క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యూస్ చేసి నేను సేమియా అయితే చేస్తాను అనమాట. సేమియానే కాదు, పరమాన్నం కూడా అట్లానే చేస్తాను. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రాసెస్ త్వరలోనే చెప్తాను. ఇంకా వచ్చాక అందరికీ స్వీట్ అయితే పెట్టిస్తున్నాము. సో ఫస్ట్ ఇంట్లోకి రాగానే నోరు తీపి చేస్తే మంచిదన్నమాట. ఒక శుభకార్యం లేదా
లేదా ఒక హ్యాపీనెస్కి గుర్తుగా మనం చేసుకునేదే స్వీట్ కదా. సో అట్లాగా ఇంకా అందరికీ పోసి స్వీట్స్ అయితే సర్వ్ చేస్తున్నాము. ఎలా ఉందో చెప్పండి, నేనే చేస్తాను మీకోసం స్పెషల్గా ప్రేమని కలిపి ఇస్తాను. అదే వీళ్ళు కొద్దిగా తిన్నాక నేనే చేస్తాను. మా తమ్ముడునో వాళ్ళ వైఫ్ మా మరదలు. సో కొంచెం ఫర్నిచర్ షాపింగ్ ఉంది, అది చేయడానికి నేను మా డాడీ మా అమ్మ వెళ్తున్నాము. కొత్తదా డాడీ? యాక్చువల్గా మాకు 2 పనులు అయితే ఉన్నాయి. ఒకటి గోల్డ్ షాపింగ్ చేయాలి, రెండోది వచ్చేసి ఫర్నిచర్ షాప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మేము ఉన్న దగ్గర చూద్దాం ఫర్నిచర్, ఎందుకంటే మన ఉన్న ఊరే కాబట్టి ఈజీగా తీసుకురావచ్చు ఇంటికి అన్న ఉద్దేశంతో చూసాము. మాకు దరిదాపుల్లో ఉన్న ఒక 2-3 ఫర్నిచర్ షాప్స్. బట్ ఆ రోజు సండే అవడంతో మోస్ట్లీ మాకు నచ్చిన ఐటమ్స్ అయితే లేవు. ఐటమ్స్ మీన్స్ మాకు నచ్చిన మోడల్స్ కానీ అది లేదనమాట. ఇంకా సరేలే నెక్స్ట్ డే వేరే చోటుకి వెళ్దామని ఏలూరు అనుకున్నాం అనమాట. సో ఏలూరు వెళ్తే మనకి 2 సెట్ అయిపోతాయి, మనం కావాల్సిన ఫర్నిచర్ తీసుకోవచ్చు అండ్ గోల్డ్ షాపింగ్ కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఏలూరు వెళ్తున్నాం అనమాట. సో స్పెషల్, నేను నా కాలేజ్ మొత్తం అంతా కూడా ఏలూరులోనే చదివాను. నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను, ఆఫ్టర్ 7 years అనుకుంటా. సో 7 years తర్వాత మళ్ళీ ఏలూరు అయితే వెళ్తున్నాను. సో వెళ్ళే ముందు అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి షాపింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది డెఫినెట్ పెట్టాలక్క నిన్ను. మ్యాగీనా? సరే సరే. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక సో గోల్డ్ షాపింగ్ కోసమని చందన బ్రదర్స్కి అయితే వచ్చామండి. మా అమ్మ గోల్డ్ కూడా అక్కడే తీసుకుంది అండ్ మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడే షాప్ చేస్తారనమాట. ఏలూరు వస్తే గోల్డ్ అంటే ఏలూరులో చందన బ్రదర్సే అనమాట. సో అక్కడికైతే వచ్చాము. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మరదలకి గోల్డ్ తీసుకోవాలి అండ్ నాది కూడా గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకునేది కొన్ని ఉన్నాయి అనమాట. అండ్ మా పాపకి గోల్డ్ చైన్కి లాకెట్ తీసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవన్నీ చూద్దాం అన్నట్లు ఇంకా మేమైతే చూస్తూ ఉన్నాము. మా పాప చైన్కి ఒక 3-4 లాకెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది, ఇప్పుడు మీకు చూపిస్తున్నది. అండ్ ఆ లవ్ సింబల్లోనే చిన్నదనమాట అటు సైడ్ ఉన్నది. సో ఆ మిడిల్ లవ్ సింబల్ అయితే నాకు నచ్చిందనమాట. ఇంకా మా డాడీ కార్ పార్క్ చేసి అక్కడ ఒక చిన్న పని ఉంటే చూసుకుంటానికి అని చెప్పి వెళ్ళారు. ఇంకా నాకు సంబంధించినంత వరకు మా పాపకి గోల్డ్ లాకెట్ అదంతా కూడా సెలెక్ట్ చేసుకున్నాను. బట్ పేమెంట్ ఇంకా చేయలేదన్నమాట. ఇంకా ఈలోపు టీ తీసుకొచ్చి అయితే ఇచ్చారు తాగమని చెప్పి, అదంతా తాగుతున్నాము.
దాని తరుగు అన్ని కలిపి మీకు 8 grams ఉంటుంది 66. నాది చైన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది మధ్యలో కొంచెం లింక్ అనేది లూజ్ అయ్యి బ్రేక్ అయిందనమాట. అందుకని చెప్పేసి దాన్ని ఎక్స్చేంజ్ చేసి దానికి వచ్చిన ప్రైస్కి నేను ఇక్కడ చైన్ అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా మా మరదల కోసం ఇంకొక చైన్ అయితే చూస్తున్నాము. అండ్ దాంతోపాటు సూత్రాలు అండ్ దాని మధ్యలో ఒక పైప్ ఉంటుంది కదా, సో అవన్నీ చూస్తున్నాము. నాకైతే సెట్ అవుతుందా లేదా, నా అంతడంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకునేది కదా అని నేను ఆలోచించాను. బట్ అది చాలా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట, చూడడానికి బాగుంది. ఇంకా వేసుకుంటే నాకు ఎట్లా ఉంటుందా అని చెప్పేసి వేసుకొని చూశాను. చాలా కొత్తగా అనిపించింది. తీసుకున్నాక అనవసరంగా తీసుకున్నానా అని అనిపించింది. అయ్యో తీసుకొని మంచి పని చేశాను అనిపించింది. చాలా మూడ్ స్వింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అది తీసుకునేటప్పుడు, ఎందుకంటే గోల్డ్ అండి అది. అనవసరంగా ఇష్టం లేని వస్తువు ఎప్పుడు తీసుకోకూడదు. గోల్డ్లో మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నచ్చిన వస్తువు తీసుకుంటేనే సో దట్ మనం హ్యాపీగా వేసుకొని తిరగగలుగుతాము అన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్నాను. మా మరదలకైతే సెలెక్ట్ చేసాము. నా అంతాడు సూత్రాలు మధ్యలో పైపు అండ్ నాది ఎక్స్చేంజ్ చేసిన చైన్ అన్నమాట. షాపింగ్ అయితే అయిపోయింది, గోల్డ్ షాపింగ్ మొత్తం అంతా కూడా. ఇంటికి వెళ్తున్నాం. టూ 2019కి 24కి ఎంత చేంజ్ అయిందంటే ఏలూరు ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయిపోయాయి. అప్పుడు ఉన్నవి అసలు ఇప్పుడు లేవు, అప్పుడు లేనివి ఇప్పుడు వచ్చేసాయి అనమాట. అంత చేంజ్ వచ్చేసింది. చూస్తున్నప్పుడు ఇది అసలు ఏలూరేనా అని అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేము చదువుకునే డేస్లో ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయాయి, అన్నీ వచ్చేసాయి అనమాట. మా తమ్ముడికి ఫర్నిచర్ తీసుకుందామని చెప్పేసి అక్కడ గోల్డ్ తీసుకొని ఏలూరులో ఇప్పుడు జంక్షన్లో ఇక్కడ ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చాము. సో యాక్చువల్గా మొన్న చూసామన్నమాట, ఫర్నిచర్ అంత నచ్చలేదు. ఇంకా ఈరోజు మంచి రోజు అనమాట, మంగళవారం అని చెప్పేసి గోల్డ్ తీసుకున్నాము అండ్ ఫర్నిచర్ కూడా తీసుకుంటున్నాము. మొత్తానికి 2 పనులు అనుకున్నట్టుగా హ్యాపీగా పూర్తి చేసామన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి.